కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. పార్టీ నాయకత్వం తీరు నచ్చక కేడర్ కాడి కింద పడేసింది. మొదటి నుంచి జెండాలు మోసిన వారిని కాదని కొత్త నేతకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు టీడీపీలో విభేదాలు సర్దుకోవడంతో సైకిల్ పార్టీ కేడర్ జోష్పై ఉంది. కోడుమూరులో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ స్థానంలో మొదటి నుంచి వర్గ విభేదాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ ను పక్కనబెట్టిన ఫ్యాన్ పార్టీ పెద్దలు మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ కు టికెట్ ఇవ్వడంతో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. దీంతో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య 4 ఏళ్ల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల ప్రచారంలో ఈయన వర్గం అంటి ముట్టనట్లు ఉన్నట్టు పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్, శాసనసభ్యుడు సుధాకర్ వర్గాన్ని కలుపుకుని పోతున్నారు. కానీ ఇంకా కొందరు దూరంగానే ఉండడంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పడం లేదు. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ వర్గం వ్యవహారం తలనొప్పిగా ఉంటే ఇప్పుడు కొత్తగా ముఖ్య కార్యకర్తల నుంచి వైసీపీకి గట్టి షాక్ తగులుతోంది. ఇటీవల గూడూరు మండలం ఆర్ ఖానాపురంలో వైసీపీ అభ్యర్థి నిర్వహించిన ప్రచారంలో 2 వర్గాలు గొడవ పడ్డాయి. ముందుగా తమ ప్రాంతంలోనే క్యాంపెయిన్ జరగాలంటూ ఇరు వర్గాలు సిగపట్లకు దిగాయి. చిన్న వివాదం చినికి గాలివాన అన్న చందంగా మారి వాగ్వాదానికి దారితీసింది. దీంతో పార్టీ జెండాను రోడ్డుపై పడేసి తొక్కేశారంటే వర్గపోరే రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, జెండాలను కాల్చివేసేందుకు ప్రయత్నించగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్ అడ్డుకున్నారు. ఓవైపు పార్టీలోని వర్గపోరుతో సతమతమవుతుంటే మరోవైపు తమ సమస్యలపై అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దలు ఈ సమస్యలను పరిష్కరించకపోవడంతో అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కు తలనొప్పిగా మారుతోంది. ఇక టీడీపీలో సైతం మొన్నటి వరకు విభేదాలు ఉండేవి. సైకిల్ పార్టీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోడుమూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆకేపోగు ప్రభాకర్ వర్గాలు ఈ అభ్యర్థికి మద్దతివ్వకుండా దూరంగా ఉన్నాయి. కానీ ఇటీవల కోడుమూరులో పర్యటించిన పార్టీ అధినేత చంద్రబాబు ఇరు వర్గాలతో సమావేశమై రాజీ కుదుర్చారు. దీంతో కలహాలను వీడి గూడూరులో జరిగిన చంద్రబాబు సభను సక్సెస్ చేశారు. ఈ పరిణామాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సైకిల్ పార్టీలోని వర్గపోరు కలిసొస్తుందనుకున్న ఫ్యాన్ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. టీడీపీలో నెలకొన్న వర్గపోరు చంద్రబాబు సీరియస్ గా తీసుకుని పరిస్థితిని చక్కదిద్దిన సమయంలో వైసీపీ అధిష్టానం అలా ఎందుకు చేయలేకపోయిందని క్యాడర్ ప్రశ్నిస్తోంది. కొత్త నేతకు టికెట్ ఇచ్చిన ఫ్యాన్ పార్టీ నాయకత్వం కలహాలనెందుకు సర్దుబాటు చేయలేదు అని నిలదీస్తోంది. పార్టీ పెద్దల తీరుపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాంబూలాలిచ్చేశాం, తనుకు చావండి అన్నట్టుగా వైసీపీ అధినాయకత్వం తీరుందని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఓవైపు వర్గపోరుతో వైసీపీ సతమతమవుతోంటే మరోవైపు విభేదాలకు ఫుల్ స్టాప్ పడడంతో టీడీపీలో జోష్ పెరుగుతోంది. అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.